అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీగా కేవలం 11 సీట్లు మాకు రావచ్చు, కానీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకపోయినా ఆందోళన చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకై మేము నినదిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. విచారణ చేసుకుంటున్నారుగా ఎన్ని దొంగార. నేను ఒక మాట చెప్తున్నాను, విచారణ చేసుకుంటున్నారు కదా. ఊరిని ఆరోపణ చేయటం ఎందుకు? ఆ జీవీ రెడ్డి గారు, లేకపోతే పుల్లారెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, ఆ చౌదరి గారు, ఈ చౌదరి గారు ఆరోపణ చేయడం ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేసులు కూడా పెడుతున్నారు కదా మా మీద, లోపల కూడా వేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆల్రెడీ కొంతమంది లోపల కూడా వేశారు కదా. కక్ష సాధింపు చర్యలు, మమ్మల్ని ఏదో తొక్కేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద తప్పుడు ఫాల్స్ కేసులు పెడుతున్నారు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా, ఏమన్నా నేను తెలియ కొడతానండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎన్నేళ్ళండి లోపల ఉండేది? చట్ట ప్రకారం చెప్పండి. ఆయన పేరు ఇంటూరి కిరణ్, 2 నెలలు అయినప్పటికీ ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆయన పెట్టింది ఒక పోస్ట్. ఎంతమంది పెట్టలేదు తెలుగుదేశం వాళ్ళు? ఒకరిని పట్టుకున్నారా? అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజల్ని రక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అణచాలనుకుంటే మరింతగా రాటు తేలుతామని కూడా మనం చేస్తున్నాం. వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎన్నో కష్టాలు చూసి వచ్చామండి మేము. మ్యానిపులేట్ చేసి రాలేదు రాజకీయాల్లోకి, లేదా వెన్నుపోటు పడిచి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కావాలి ముఖ్యమంత్రి అని చాలామంది అనుకున్నారు. అవసరం లేదని బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి పాదయాత్ర చేసి, పాదయాత్ర కాదు దాన్ని ఏమన్నారు, ఓదార్పు యాత్ర చేసి 16 మాసాలు జైల్లో ఉండి